లలితా ఫలశ్రుతిలోని 7వ శ్లోకంలో జపమునకు సహస్రనామ పారాయణమునకు ఫలితములను వివరించారు. ఆ శ్లోకం ఇలా ఉన్నది. విద్యాం జపేత్ సహస్రం వా త్రిశతం శతమేవ వా రహస్య నామ సహస్రమిదం పశ్చాత్ పఠేన్నరః. లలితా ఉపాసకులు శ్రీచక్ర పూజ చేసిన తర్వాత షోడశీ మంత్రము గాని పంచదశి మంత్రమును గాని 1000 సార్లు లేదా 300 సార్లు లేదా 108 సార్లు జపం చెయ్యవలెను. జపం చేసిన తర్వాత సహస్రనామ పారాయణము చెయ్యవలెను. సహస్రనామ పారాయణ చేసిన తరువాత దేవికి పుష్పాంజలిని ఘటించాలి. ఈ మూడిటి మధ్య వ్యవధి ఉండకూడదని శాస్త్రంలో చెప్పలేదు. హయగ్రీవ స్వామి ఇలా చెబుతున్నారు. జపం చేస్తేనే సహస్రనామ పారాయణమునకు ఫలితం ఉంటుందని గాని లేదా సహస్రనామ పారాయణ చేస్తేనే జపమునకు ఫలితం ఉంటుందని గాని ఎక్కడా సంబంధం లేదు. దేని ఫలితం దానికే ఉంటుంది. జపము చేస్తే దాని ఫలితం దానికి దక్కుతుంది. అలాగే సహస్రనామ పారాయణ చేసినప్పుడు దాని ఫలితం దానికి దక్కుతుంది. సహస్రనామ పారాయణానికి విశిష్ట ఫలితం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి లలితా ఉపాసకుడు రెండిట్లో ఏదైనా చెయ్యొచ్చు లేదా రెండు చెయ్యొచ్చు. లలితా ఉపాసకులు స్నానానంతరం చెప్పిన అనేక కర్మలలో ఏ ఒక్క కర్మ చెయ్యలేకపోయినను సహస్రనామ పారాయణ చెయ్యుట వలన దానికి కలిగే ఫలితం తప్పకుండా సిద్ధిస్తుందని హయగ్రీవ స్వామి చెబుతున్నారు.